అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. జనవరి 19 విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగబోతా ఉంది. ఏమైనా జరిగిందనుకోండి, ఈరోజే కదా డేటు. సో జరిగిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి అర్హుడేనా? చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేవుడు, ఇంకేవో వాళ్ళ భాషల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఆ పార్టీలో ఈరోజు సామాజిక వర్గాల గురించే రాజకీయాలు ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. ఎందుకు ఈ పరిస్థితి అవసరమా మనకి? కాలం మారుతుంది. కాలానుగుణంగా కులాలను పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కులాల కుంపట్లు, కులాల మధ్య చిచ్చులు, కుల రాజకీయాల మీదే వ్యవస్థ అంతా నడుస్తున్న పరిస్థితి. ఈరోజు 125 అడుగుల విగ్రహావిష్కరణ ఏదైతే విజయవాడలో జరిగిందో, జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తమ గుండెల మీద చేసుకుని ఈ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అర్హుడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. ప్రజల దగ్గరికి కూడా వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఎలాగో ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు, ఇలాంటి దుర్మార్గుడిని కుర్చీ మీద కూర్చోబెట్టి మా చెప్పులతో మేము కొట్టుకున్నాం, మా పాపాలు పోవట్లేదు, ఈ పాపం పోవాలంటే ఎన్ని గంగల్లో మునగాలి, ఎన్ని కృష్ణానదుల్లో మునగాలి, ఎన్ని కాశీ యాత్రలు చేయాలి అన్న ఆలోచనలోకి ప్రజలు వెళ్ళిపోయారు. సో ఈ పాపం అంతా పోవాలంటే ఒకటే మార్గం, ఓటు. ఆ ఓటు రూపంలో చూపించడానికి ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు. అది పక్కన పెడదాం. ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ఈ మధ్య ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తరలి రావాలి, విజయప్రదం చేయాలి అని. ఏ విధంగా రావాలి జగన్మోహన్ రెడ్డి? తెల్లారు లేచిన కానించి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటావు. మరి అంబేద్కర్ అంటే ఎవరు? ఈరోజు ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ వ్యక్తులలో, శక్తులలో ఒకడు అంబేద్కర్. మరి అలాంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే ఏంటి? ఎన్ని భగవద్గీతలు, ఎన్ని ఖురాన్లు, ఎన్ని బైబిళ్ళు లెక్కేస్తే అంతటి గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇవ్వగలిగాడు ఆయన. నువ్వు చెప్తా ఉంటావే మేనిఫెస్టో గురించి, భగవద్గీత, ఖురాను, బైబిల్ కన్నా గొప్పది మేనిఫెస్టో అని చెప్తా ఉంటావే. నీ మేనిఫెస్టోని కూడా నువ్వు ఈ రోజుకి కూడా అమలు చేయలేకపోయావు పూర్తిగా, అది వేరే విషయం. ఈ బైబిల్, ఖురాను, భగవద్గీత వీటన్నిటికన్నా గొప్పది ఏంటో తెలుసా? అంటే ఇక్కడ నేను మళ్ళీ మతాలని తక్కువ చేసి మాట్లాడుతున్నానని అనుకోవచ్చు, కానీ ఈరోజు భారతదేశ పౌరుడిగా మతాల కన్నా, కులాల కన్నా దేశం అంటేనే అమితమైన ప్రేమ కలిగిన ఒక భారతీయుడిగా మాట్లాడుతూ ఉన్నా. ఈ 3 గ్రంథాల కన్నా కూడా భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన గ్రంథమే గొప్పదని చెప్పి ఈరోజు ఒక భారతీయుడిగా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. మరి దాని సృష్టికర్త ఎవరు? అంబేద్కర్. అంటే అంబేద్కర్ అంటే ఎవరు? భారతదేశానికి అసలు సిసలైన దేవుడిగా కూడా ఈరోజు అన్ని వర్గాలు కొలుస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి రాసిన రాజ్యాంగాన్ని కూడా నువ్వు తొంగలో తొక్కుతూ ఈ 4.5 ఏళ్ల కాలంలో అదే ఎస్సీల మీద, అదే ఎస్టీల మీద, అదే మైనార్టీల మీద, అదే బీసీల మీద నువ్వు ఎన్ని దాడులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసావు. వాళ్ళని పదవులకు దూరం చేసావు. కార్పొరేషన్లు అని చెప్పి కూర్చోబెట్టి కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా కటిక నేల మీదే కూర్చోవాలి, మీ స్థాయి, మీ అర్హత అదే అంటూ కూడా వాళ్ళకి ప్రతిరోజు కూడా నువ్వు గుర్తు చేస్తూ వాళ్ళని తక్కువ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసే హక్కు ఉందా? అర్హత ఉందా? ఏం మొహాలు పెట్టుకుని మీరు చెప్తా ఉన్నారో నాకు అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఏదైతే 26, 27 కార్పొరేషన్లు ఉన్నాయో అది రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన అంశాలలో ఉన్న కార్పొరేషన్లు అవి. వాటిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిర్వీర్యం చేసేసి నేను అంత ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటా ఉంటే నోరు మెదపని వైసీపీలో ఉన్న ఆ సామాజిక వర్గ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏం మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని మోస్తా ఉన్నారు? ఏం మొహం పెట్టుకుని ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణకి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు? ఈరోజు అంబేద్కర్ విదేశీ విద్య గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పేరు. బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వ్యక్తులు, పిల్లలు, విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళ ఆశయ కలల్ని నిజం చేసే విధంగా గత ప్రభుత్వాలు పనిచేస్తే నువ్వు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళ 5 ఏళ్ల కాలంలో గత 6 నెలల క్రితమే అంబేద్కర్ విదేశీ విద్యని, అంబేద్కర్ అనే పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకుని 4.5 ఏళ్ళు కాలయాపన చేసి 6 నెలల క్రితం ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్యని జగనన్న విదేశీ విద్యగా మార్చి
విదేశాలకి బడుగు బలహీన వర్గాల్ని ఆ విద్యార్థుల్ని పంపిస్తా ఉన్నాము, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారే తప్ప ఈ రోజుకైనా పోనీ మీరు పేరు మార్చుకున్నారు, మరి ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల్ని దేశాలు దాటిచ్చారా? వాళ్ళ విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించగలిగారా? ఎంతవరకు గ్లోబల్ ప్రచారం, ఎంతవరకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం. ఆ ₹5 బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళకి నెలకింత అని చెప్పి వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక సజ్జల భార్గవరెడ్డి. అసలు ఎటుపోతుంది? అంబేద్కర్ అంటే ఒక శక్తి, ఆ శక్తి రాసిన రాజ్యాంగం అమలైతేనే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచ దేశాలకి మనం చూపించగలం. ఇప్పటి వరకు ఉన్న మన రాజ్యాంగ శక్తి ఏదైతే ఉందో ప్రపంచాలన్నీ గుర్తించినాయి అంటే అదే కారణం. నువ్వు అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న వరకు అదే కులాల్లో ఉన్న మహిళల్ని ఎంత నీచంగా నువ్వు అవమానపరిచావో, వాళ్ళ మీద ఎలాంటి దాష్టికాలు చేసావో అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే నోట్లో మూత్ర విసర్జనలు చేయడం, లేదంటే వాళ్ళని అవమానకరంగా రోడ్ల మీద నిలబెట్టడం, వాళ్ళకి శిక్షలు వేయడం, వాళ్ళని అవమానించే విధంగా నువ్వు అన్ని చర్యలు చేసి తెల్లారి లేస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఎవరి దగ్గర నీ మెప్పు పొందాలని చూస్తున్నావు, ఎవరిని మోసగించాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఒక్క విగ్రహావిష్కరణ చేసినంత మాత్రాన నువ్వు ఆ సామాజిక వర్గాలకి న్యాయం చేసేశాను అని నువ్వు అనుకున్నా, నీ మంత్రులు అనుకున్నా, నీ ఎమ్మెల్యేలు అనుకున్నా అది కేవలం మీ కలే. మీరు వాస్తవంలోకి రండి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటాం కాదు, నా అనుకున్న వాళ్ళకి నా అనే అండివ్వగలగాలి. ఆ అండివ్వలేనప్పుడు నువ్వు ఎన్ని విగ్రహావిష్కరణలు చేసినా, ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా, ఎన్ని డబ్బా కబుర్లు చెప్పినా ప్రజలు హర్షించే విధంగా లేరు. ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఒక అనర్హుడు ఈరోజు అంబేద్కర్ గారి పేరుని సర్వనాశనం చేసి ఆయన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈరోజు అట్టహాసంగా విగ్రహావిష్కరణ చేస్తూ అంబేద్కర్ని కాదు, ఆయన ఆశయాలతో పెరుగుతున్న అన్ని సామాజిక వర్గాల్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తా ఉన్నాడు. ఇలాంటి మోసకారిని ఈ మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మన రాజ్యాంగం మనకు కల్పించిన ఆ ఓటు హక్కుతోనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరకు వచ్చిందని చెప్పి ఓటర్లందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.